వరంగల్ జిల్లా గోరెకుంటలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. గోరెకుంటలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన విప్ర సేవా సమితిని మంత్రులు శ్రీధర్ బాబు, ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. కూర్చొని వాళ్ళ సమస్యలు చర్చించుకోవాలి, కమ్యూనిటీ పరంగా ముందుకు పోవాలి అనే ఆలోచనతోటి మనం 300 గజాల స్థలాన్ని ఇచ్చిన హరిహర ప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా కార్పొరేషన్ నుండి 50 లక్షల రూపాయలతోటి భవన నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు నూతనంగా మనం ప్రారంభించుకున్నాం. అదే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, వివిధ వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికంగా గౌరవించే ప్రభుత్వం ఇది. అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించే ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా చూస్తే సీనియర్ నాయకులు, వారి ఫాదర్ గురించి కూడా మనందరికీ తెలుసు. శ్రీపతి రావు గారు స్పీకర్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరి ఎంతో సీనియర్ నాయకులు, వారి వంశోద్ధారకుడిగా మన ముందు ఈరోజు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారి పార్టీలో ఒక సీనియర్ నాయకులే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి కూడా, క్యాబినెట్లో కూడా ప్రజల అవసరాలను గుర్తించి, ప్రాంత అభివృద్ధిని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యులలో వారు కూడా ఒకరని చెప్పడానికి మనం అందరం కూడా సంతోషించవలసిన అవసరం ఉంది. కమ్యూనిటీ కూడా సంతోషించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూర్చొని వాళ్ళ సమస్యలు చర్చించుకోవాలి, కమ్యూనిటీ పరంగా ముందుకు పోవాలి. స్థానిక శాసనసభ్యుడిగా నేను బ్రాహ్మణ కమ్యూనిటీకి మరి ఇళ్ళ పూర్ పర్సన్స్కు ఇళ్ళ విషయంలో కానీ, లేదా ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలలో కానీ, అదేవిధంగా ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించే కార్యక్రమాల్లో కానీ తప్పకుండా బ్రాహ్మణ కమ్యూనిటీకి అండగా ఉంటామని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యురాలుగా మరి కడియం కావ్య గారికి, మేయర్ గారికి, అదేవిధంగా నాకు మీరు ఆశీస్సులు అందించండి. తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యురాలు తప్పకుండా స్థానిక